నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా సంకటనాశక గణేష స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. బుధాష్టమి సందర్భంగా ఈరోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృకార్యాలు కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే బుధాష్టమి సందర్భంగా ఈరోజు వస్త్రదానం చేసినా, జలదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పులగం నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా బుధాష్టమి సందర్భంగా శివపార్వతుల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి సంకటనాశక గణేష స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. ఈ సంకటనాశక గణేష స్తోత్రంలో గణపతిని మనం ఎలా ప్రార్థిస్తామంటే, లంబోదరంచ పంచమం షష్టం వికటమేవచ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం అంటూ గణపతిని కీర్తిస్తాం. అంటే మొదటి 4 నామాలు పూర్తయిపోయిన తర్వాత, అంటే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం అంటూ 4 నామాలతో గణపతిని స్మరించుకున్న తర్వాత 5వ నామం లంబోదరం పంచమంచ, 5వ నామం లంబోదర నామం. గణపతికి లంబోదరుడు అనే పేరుంది. అంటే పెద్ద ఉదరం కలిగినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. గణపతి ఉదరం గుండ్రంగా ఉండకుండా నిట్ట నిలువుగా ఉంటుంది. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే 14 లోకాలు పట్టేలాగా గణపతి ఉదరం ఉంటుంది. గణపతి ఉదరం బ్రహ్మాండానికి సంకేతం. అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త విషయాలు గణపతి ఉదరంలో ఉన్నాయని చెప్పటానికి సంకేతంగా ఆయన లంబోదరాన్ని కలిగి ఉన్నాడు. అలాగే జీవితంలో మంచి చెడు అన్నీ కూడా ప్రశాంతంగా జీర్ణించుకోవాలి అనేటటువంటి సందేశం ఇవ్వటానికి గణపతి పెద్ద ఉదరాన్ని కలిగి ఉన్నాడు. అందుకే లంబోదరం అంటూ గణపతిని మనం కీర్తిస్తాం. లంబోదరంచ పంచమం షష్టం వికటమేవచ, 6వ నామం ఏంటంటే వికట నామము. గణపతికి వికట అనే పేరుంది. వికట అంటే అర్థం ఏంటంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో మనం అనుకున్న ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే గణపతిని వికట గణపతిగా పూజించాలి. ఆయన విఘ్నాలను కలిగిస్తాడు, విఘ్నాలను తొలగిస్తాడు. అందుకే విఘ్నకర్త్రే నమః విఘ్నహర్త్రే నమః అంటూ గణపతిని కీర్తిస్తాం. కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అనుగ్రహం కోసం వికటనామాన్ని స్మరించుకోవాలి. అది వికటనామంలో ఉన్నటువంటి అంతరార్థం. సప్తమం విఘ్నరాజేంద్రం, 7వ నామం విఘ్నరాజు. విఘ్నరాజు అంటే అర్థం ఏంటంటే మనం ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పనిలో విఘ్నాలు రాకుండా గణపతి అనుగ్రహిస్తాడు. కాబట్టి విఘ్నరాజు అనే పేరు గణపతికి ఉంది. విఘ్నరాజు అనే పేరు గణపతికి ఎందుకు వచ్చిందంటే, అభినందనుడు అనే పేరు కలిగిన మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో భాగస్వామ్యం ఇంద్రుడికి ఇవ్వడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి కాలుడు అనేటటువంటి అనుచరుణ్ణి సృష్టిస్తాడు. కాలుడు అనేటటువంటి ఇంద్రుడి అనుచరుడు అభినందనుడు చేసేటటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చేసి అభినందనుడిని సంహరిస్తాడు. దాంతో ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఋషులందరూ కూడా కలత చెంది గణపతిని ప్రార్థిస్తే గణపతి కాలుడు అనేటటువంటి ఇంద్రుడి అనుచరుడితో యుద్ధం చేసి కాలుడిని యుద్ధంలో ఓడిస్తాడు. అప్పుడు కాలుడు గణపతితో, స్వామి, ఎక్కడ ఏ పని ప్రారంభిస్తున్నా సరే ఆ పని ప్రారంభించే ముందు నిన్ను పూజిస్తే నేను రాను అని కాలుడు గణపతికి చెప్తాడు. ఆ కాలుడినే విఘ్నుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే విఘ్నాలు కలగకుండా ఉండటానికి కాలుడు, విఘ్నుడు గణపతికి చెప్పాడు. కాబట్టి ముందుగా మనం గణపతిని పూజించాలి. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ 7వ నామంలో సప్తమం విఘ్నరాజేంద్రం అంటూ గణపతిని మనం కీర్తిస్తున్నాం. తర్వాత ధూమ్రవర్ణం తథాష్టమం, 8వ నామం ధూమ్రవర్ణ. ధూమ్రవర్ణ అంటే అర్థం ఏంటంటే పొగరంగులో ఉండే గణపతికి నమస్కారం అని అర్థం. గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పారు. అయితే కలియుగంలో మాత్రం ఇంకా ఆవిర్భవించలేదు. ద్వాపర యుగంలో గజానన గణపతిగా ఆవిర్భవించాడు. మనం వినాయక చవితి రోజు పూజించే గణపతి ద్వాపర యుగంలో ఆవిర్భవించిన గణపతి, గజానన గణపతి, ఎలుక వాహనం ఎక్కి సంచరించే గణపతి. కలియుగంలో కూడా మొదటి పాదం తర్వాత 1,08,000 సంవత్సరాలకి పొగరంగు శరీర ఛాయతో గణపతి ఆవిర్భవిస్తాడని గణేష పురాణంలో చెప్పారు. అలా ఆవిర్భవించబోయేటటువంటి పొగ
పొగరంగు శరీర ఛాయతో ఉన్నటువంటి గణపతిని ఇక్కడ సంకటనాశక గణేష స్తోత్రంలో 8వ నామంగా మనం కీర్తిస్తున్నాము. ఈ పొగరంగు గణపతి, ధూమ్రవర్ణ గణపతి మనలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేయటానికి సంకేతంగా గుర్తించాలి. ఇలా అంతరార్థం తెలుసుకుంటూ సంకటనాశక గణేష స్తోత్రాన్ని బుధవారం పఠించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారి పాదధూళి కణం. అమ్మ ఆ కణం ఎంత గొప్పదంటే అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి. అది అవిద్య అంటే అజ్ఞానం కలవారికి అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యమండలం వంటిది. నేను ముందు క్లుప్తంగా చెప్తున్నాను. అమ్మవారి పాదధూళి కణము ధ్యానించి నమస్కరించే వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది, చీకటిని సూర్యుడు పోగొట్టినట్లు. అది మొదటి వాక్యానికి అర్థం. 2 జడులకు జడత్వం పోగొట్టేటువంటి చైతన్యమైన అమృత ప్రవాహం లాంటిది. ఏది? అమ్మవారి పాదధూళికణం. 3వది ఆ ధూళికణమే దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులకు చింతామణుల మాలలా పనిచేస్తుంది. ఒక్క చింతామణే ఏది కోరుకుంటే అది ఇస్తుందిట. చింతామణుల మాలలా పనిచేస్తుంది అమ్మ పాదధూళికణం. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. విష్ణు వరాహం అంటే వరాహవతారం. ఆ వరాహవతారం భూమిని తన కోరతో ఉద్ధరించింది. అలాగే సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయిన వారిని ఆ పాదధూళికణం ధ్యానిస్తే చాలు, ఆ ధూళికణం వరాహస్వామి కోరలాగా పైకెత్తుతుందమ్మా అని చెప్పారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం! ఇదంతా ఎవరు చేస్తున్నారు? అమ్మ పాదధూళికణం అని అర్థాన్ని లొల్ల లక్ష్మీధరులు గారు భవతి అని పొట్టిగా చెప్తే ఇది అర్థం వస్తుంది. భవతి అంటే అగుచున్నది. ఏమిటి? నీ పాదధూళి కణము ఈ విధముగా ఆగుచున్నది. అవిద్యని పోగొడుతోంది, జడత్వాన్ని తొలగిస్తున్నది, దరిద్రాన్ని నశింపజేస్తున్నది, సంసారం నుంచి బయటపెడుతోంది, అంటే మోక్షాన్ని ఇస్తున్నది. ఆ చివరి చెప్పిన తర్వాత మరో మాట లేదు. ఇది మోక్షం తర్వాత మరో పురుషార్థం లేదు. అదే పరమ పురుషార్థం. మోక్షం అనగా ఒకటే మాట, సంసారం నుంచి బయట పెట్టేస్తుంది. ఇదా అండి అర్థం? అయితే అక్కర్లేదండి అన్నారు ఒక మహానుభావులు. ఎందుకంటే సంసారం నుంచి బయటపడిపోవడానికి ఎవడు రెడీగా ఉన్నాడు చెప్పండి? మా మునిమనవుడు పెళ్ళి అయిపోతే అప్పుడు ఆలోచిద్దామంటాం. కనుక ఎవరికి సంసారం నుంచి బయటపడాలని లేదు. కబుర్లు మాత్రం మోక్షం వస్తే చాలండి అని. అర్థం తెలియదు కనుక అనుకుంటున్నాం. మోక్షం అర్థం చెప్తే అబ్బో దాని గురించి చెప్పకండి అంటారు. ఏం చేస్తాం? వేదాంతం అంటే భయం అది. కనుక అది కానీ పొందితే మరేది అక్కర్లేదు. అది పొందే యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే వీటి మీద అంత ఆసక్తి ఉండదు. పొందగలిగే యోగం ఉన్న వాళ్ళకి, మోక్షానికి యోగ్యత కలిగిన వారికి మాత్రమే దీని నుంచి బయటపడాలని తపన కలుగుతుంది. అలా బయటపడాలనుకుంటే మాత్రం బయటపెట్టేస్తుంది. అయితే ఎప్పుడో బయటపడతాం కానీ ఈ లోపల మన బతుకేమిటి? ఈ లోపల అజ్ఞానం పోవాలి కదా, అది కూడా పోగొడుతుంది. ఈ లోపల దరిద్రం పోవాలి కదా, దాన్ని పోగొడుతుంది. అంటే ఇహపరములు రెండూ ఇవ్వగలిగే శక్తి అమ్మ పాదధూళికణాలకున్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఐహికంగా నీకు అజ్ఞానాన్ని పోగొడతామని చిన్నప్పుడు ఏం కోరుకుంటాం? బుద్ధి బాగుండాలి, చదువు బాగా రావాలి అంటే అవిద్య తొలగాలని అంటున్నాం కదా. అవతలవాడు ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదని జడత్వం. ఆ జడత్వం పోగొట్టుకోవాలనుకుంటాం. అలాగే దరిద్రం తొలగాలి, సంపదలు కావాలి అనుకుంటాం. ఎన్ని సంపదలు కావాలండి? ఒక్క డబ్బే సరిపోతుందా మనకి? ఎన్నో మనకు కావాలి. గృహాలు కావాలి, ఆభరణాదులు కావాలి, సమాజంలో కీర్తి కావాలి. అది సంపదే. కీర్తి కూడా సంపదే. పోనీ కీర్తి వచ్చినా రాకపోయినా అపకీర్తి రాకూడదు. అలాగే రోగాలు ఉండకూడదు, ఆరోగ్యం ఉండాలి, అది సంపదే. ఇవన్నీ మనకి ఎన్ని చింతామణిలో చూడండి. ఇవన్నీ అందుకే మాల చింతామణి గుణనికాని ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మ పాదధూళికణం. ఇంకేం కావాలి? ఆ చింతామణి మాల దొరికాక మోక్షం కూడా స్ఫురించదు. కానీ ఆవిడ అలా ఊరుకోదు. ఇవన్నీ అనుభవిస్తే ఇవన్నీ అమ్మ పాదధూళికణం వల్ల వచ్చాయి కనుక నీ చిత్తంలో ఒక సంస్కారం ఏర్పడి మోక్షం గొప్పదని తెలిసి అది కావాలని కోరిక అప్పుడు పుడుతుంది. పుడితే దాన్ని కూడా ఇస్తుందండి అమ్మవారు. ఇవ్వగలిగే శక్తి అమ్మ పాదధూళి కణానుకున్నది. పాదధూళి కణానికే ఇంత శక్తి ఉండి ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పేది అని భవతి అని పొట్టిగా వదిలేస్తే ధూళికణము ఇంత గొప్పది అని అర్థం వస్తున్నది. కానీ కొందరు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే భవతి అని దీర్ఘం తీసుకున్నారు. అంటే పాదధూళికణం గొప్పతనం ముందే చెప్పేశారు. ఆ పాదధూళికణం కలిగిన అమ్మవారి గొప్పతనం ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అటువంటి ఆ తల్లిని ధ్యానిస్తే అమ్మా నువ్వు ఎటువంటి దానివంటే అంటే ఈ లక్షణములను అమ్మవే,
ధూళి కణములు కాదు, అమ్మవారి స్వరూపానికి ఆ శక్తి ఉన్నది. అమ్మవారి స్వరూపము ఎలా ఉన్నది అంటే అరుణాం కరుణాతరంగితాక్షం, ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది. మీరు ప్రొద్దున లేచి ఆకాశాన్ని చూసినప్పుడు సూర్యభగవానుడు మొట్టమొదటి ఎలా ఉంటాడు? ఎర్రని కాంతులతోనే ఉంటాడు. అమ్మ స్వరూపం అలాగే ఉంటుందని లలితాశాస్త్రం మనకు చెప్పింది. ఉజ్జద్భాను సహస్రాభా, తరుణాదిత్య పాటల, 2 నామాలు డిఫరెంట్ ప్లేసెస్లోనే ఒక దగ్గరికి తెచ్చాం. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యులు 1000 మంది ఒక్కచోటు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఊహించండి, 1000 మందిని ఊహించగలరా మీరు? ఒకటే మనకు తెలుసు. అంటే 1000 మందిని ఊహించలేమంటే అమ్మ శరీరపు ఎర్రదనం ఊహకు కూడా అందదని చెప్పడం దాని యొక్క భావం అక్కడ. ఉజ్జద్భాను సహస్రాభ. ఇంకా నీకు అర్థం కావాలంటే తరుణ ఆదిత్య పాటల, ఆ ఉదయించిన సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో, పాట అలాంటి ఎరుపు, అలాంటి ఎరుపుతో ఉంది అని అర్థం. అంటే అమ్మ స్వరూపమని వర్ణించినట్లే కదా అరుణాం కరుణా తరంగితాక్షిం అని. అరుణవర్ణం ఎలా ఉందంటే మిహిరద్వీప నగరి, అది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మిహిరద్వీప నగరి, ఇది కొన్ని పాఠాల్లో మిహిరోద్దీపనకరి అని ఉంది. మిహిరద్వీపనగరి అనే పాఠంతో పాటు మిహిరోద్దీపనకరి అని ప్రాచీన పాఠాల్లో కొన్నిట్లో కనబడుతుంది. మిహిర ఉద్దీపనకరి, మిహిరుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను కూడా వెలిగించే తల్లి ఆవిడ, లేదా అటువంటి సూర్యకాంతిని ఉద్దీపనం చేసేటువంటి తల్లి. మిహిరోద్దీపనకరి అని అర్థం. అలాగే మిహిరద్వీపనకరి అనే మాట కూడా ఒక విధంగా అందంగా ఉందండి. శంకరులు గొప్ప కవి కదా. ఒక సముద్ర తీరం దగ్గర నిలబడి సూర్యోదయాన్ని మీరు చూస్తే ఎక్కడి నుంచో సూర్యుడు కింద నుంచి పైకి వచ్చినట్టు కనబడతాడు. అంటే ఆయన రావడానికి సముద్ర మధ్యలో నుండే ద్వీపాలేగా, కనుక ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంటే ఆ ద్వీపం నుంచి పుట్టాడు ఆయన. ఆ మిహిరుడు సూర్యుడు ఉదయించే ద్వీపనగరం ఒక సూర్యుని మనకు చూపించింది. ఇలాంటి సూర్యుల్ని అందరిని ఉదయింపజేస్తున్నదో ఆ తల్లి ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. బుధుడు విశేషకరమైన ప్రభావాన్ని కలిగించడానికి గణేశుని ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలి. బుద్ధికి పదును పెట్టేటువంటి బృహస్పతితో కూడినటువంటి బుధుడి యొక్క ప్రభావం అద్వితీయమైన ప్రభావాన్ని కలిగించాలంటే గణేశుని ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు 21 ప్రదక్షిణాలు నిర్వహించాలి. అలా 21 ప్రదక్షిణాలు నిర్వహిస్తూ ఆ విఘ్నేశ్వర మంత్రాన్ని చదువుకోవాలి. ఓం గం గణపతయే నమః అంటూ. అలా చేసిన తదుపరి 21 గుంజళ్ళు తీసి కొబ్బరి నూనెతో గనక 5 ఒత్తులేసి దీపారాధన గనక చేసి బెల్లం ముక్క లేక ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి మీ యొక్క అభిష్టాన్ని గనక స్వామికి చెప్పుకున్నట్లయితే బుధాదిత్య తత్వంలో అద్వితీయమైన ప్రభావాన్ని గణేశుడు కలిగింపచేస్తాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా పచ్చ గణపతి అని చెప్పేసి బుధుడికి ప్రీతికరమైనటువంటి పచ్చ గణపతితో చేసినటువంటి చిన్ని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం గనక గరికతో గనక పూజ చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధికరమైన ప్రభావంతో విరాజిల్లుతాయి. పచ్చ గణపతికి ఉన్న మహిమ అద్వితీయమైన మహిమగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. జై గణేశ అని చెప్పేసి ఆ యొక్క పచ్చ గణపతిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పూజించినట్లయితే తగినటువంటి నైవేద్యం ఉండ్రాళ్ళు కానివ్వండి, లేకపోతే అరటిపళ్ళు కానివ్వండి, బెల్లం ముక్క కానివ్వండి, నైవేద్యంగా సమర్పిస్తే చాలు మీ అభిష్టాలన్నీ కూడాను నెరవేరుస్తాడు ఆ స్థితిపతి. ఇంత గొప్ప విశేషం కేవలం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనలో తగిన అద్వితీయమైనటువంటి విశేషాంశం. అంతేకాకుండా
చదువులో వెనకబడిపోతూ చదివింది గుర్తురాక ఇబ్బంది పడేటువంటి విద్యార్థులు కూడాను ఈ గణపతిని గనక పూజ చేసినట్లయితే గరికతో అర్చన చేసి ఆ గరికను తమ దగ్గర ఉంచుకొని పరీక్షకు వెళ్ళినట్లయితే మతిమరుపు లేకుండా పరీక్షలో ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణుడయ్యేట్టుగా అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాడు ఆ శ్రీ గణేశుడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి అష్టమి మధ్యాహ్నం 3:15 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 2:32 వరకు. వర్జం ఉదయం శేషవర్జంగా మిగిలింది 7:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:49 వరకు. అమృతకాలం సాయంకాలం 4:39 నుంచి 6:27 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:50. నేటి విశేషం బుధవారం, అలాగనే అష్టమి కాబట్టి బుధ అష్టమి. ఇది మధ్యాహ్నం 3:15 వరకు ఉంది. ఈ సమయంలో మనం చేసేటువంటి దానాలు విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగనే నదీ స్నానం, పితృశ్రార్థం, అలాగనే పితృదేవతలను ఉద్దేశించి స్వయం పాకం ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా దుర్గావ్రతం, దుర్గా పూజ, ఇవన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు అనఘాష్టమి కూడా ఉంది. అన్వష్టకా శ్రార్థం ఉంది. పితృదేవతలను ఉద్దేశించి అన్వష్టకా శ్రార్థం చేయడం మంచిది. అలాగే అనఘాష్టమి సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా మనకు సంపద సిద్ధిస్తుంది. సంపదను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత సిద్ధిస్తుంది. ప్రకృతిలో జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకోవడం జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. బాలకృష్ణ జై. ఎవరికి వారు తమ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకొని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని చివర వెలుగుతుంటుంది ఆ కాంతి. ఆ కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి చేత శరీరమంతా కూర్మవాయువు వ్యాపించి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములై శరీర వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సూక్ష్మ కణంలా ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ అన్ని ప్రాణులలో ఉన్నాడు. అటువంటి వాడికి లోపలికి మళ్ళీ వెళ్ళడం పెద్ద కష్టమా? అప్పటికే ఉన్నవాడికి పైన ఇలా రథం పట్టుకుని ఎక్కుతున్నవాడు ఎక్కుతున్నట్టే కనపడుతున్నాడు. ఉత్తర శరణాగతి చెయ్యగానే
ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? వైష్ణవ మాయ కప్పి చక్రహస్తకుడై చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. వైష్ణవ మాయ కప్పి అంటే ఆ లోపలికి వెళ్ళినట్టు ఎవ్వరికీ కనపడడు. మరి ఎవరికి కనపడుతున్నాడు? ఒక్కడికి కనపడుతున్నాడు. ఎవరు వాడు? లోపల శిశువు ఉన్నాడు. వాడు ఊపిరి పోసుకున్నాడు, ఇక ప్రసవానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు మాత్రం బెదిరిపోయాడు బ్రహ్మాస్త్రాన్ని చూసి. ఈయన ఇది మనకి ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క ప్రాణప్రదమైన సిద్ధాంతం. భగవంతుడే భయకారకుడు, భగవంతుడే భయాన్ని తొలగించగలిగినవాడు. ఒక్కొక్కసారి భగవంతుడు ఎందుకు భయపెడతాడంటే నీకు అనుభవాన్ని ఇవ్వడానికి భయపెడతాడు. గత జన్మల పాపం పోగొట్టడానికి భయపెడతాడు. మళ్ళీ భయం పోగొట్టేవాడు ఆయనే. అందుకే భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో స్వామికి పేరు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని శివుడికి పంచమంత్ర పఠనంలో చెప్తారు. ఆయనే ఘోర రూపంతో ఉంటాడు, ఆయనే అఘోర రూపంతో ఉంటాడు. కడుపులోకి వెళ్ళిపోయి ఇటు చూస్తున్నవాడు సుదర్శన చక్రం పట్టుకుని అంతంత కన్నులతో బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకున్నాడు. అటువైపు చూస్తున్నవాడు పరీక్షిత్ ఆయన వంక చూస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉన్నాడో ఎవర్రా అయినా. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని అందానికి అందంగా లోపల ప్రకాశమానమై పరీక్షిత్తుకి కనపడుతున్నాడు. పరీక్షిత్ ఆయన వంక చూసి ఆశ్చర్యంగా అలా ఆనందంతో తన్మయమైపోయాడు. పిల్లవాడికి ఏ ఆపద కలగలేదు సరికదా, ఆనంద తన్మయత్వంతో ఉన్నాడు. అమ్మ ప్రతిరోజు పెద్దల దగ్గర వింటూ ఉంటే లోపల ఉండి వింటున్నాడు. అలా ఉన్నవాడే లోకమంతటా నిండి ఉంటాడు అని. వాడు ఇదిగో నాకిప్పుడు కడుపులో కనపడుతున్నాడు అకస్మాత్తుగానని పొంగిపోయాడు. చూస్తున్నాడు ఆయన్ని. ఆయన సకల ప్రాణి హృదంతరాళములభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడయ్యడం విరటజా గర్భంబున వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై ప్రకట స్ఫూర్తినంచ ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అతి లీల ఏం కష్టపడకుండా అణిచి తనలోకి తీసేసుకుని ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించాడు. రథం దగ్గర ఉన్న కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. ఉత్తర అక్కడే మాట్లాడుతోంది. లోపలికి వెళ్ళిపోవడం, ఉత్తరాగర్భంలోకి ఉత్తరాగర్భాన్ని రక్షించేయడం కూడా అయిపోయింది. తన యొక్క అనుగ్రహం చేత పాండవులందరినీ రక్షించడం కూడా అయిపోయింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయించడం కూడా పూర్తయిపోయింది. తాను అప్పుడే అక్కడే మాట్లాడుతున్నవాడిలాగే ఉన్నాడు. దీనికి గొప్పతనం ఏమిటంటే శరణాగతి అంత శక్తివంతం. శరణాగతి కేవలం నోటితో చెప్పేది కాదు. అన్నీ మనకి కలుగుతున్నటువంటి ప్రమాదములను, మనకి ఉన్నటువంటి లోపాల్ని, మనకి ఉన్న బలహీనతల్ని పరమేశ్వరుడి దగ్గర చెప్పి రక్షణ కోరడాన్ని శరణాగతి అంటారు. అలా చెప్పి శరణాగతి అడిగితే భగవంతుడు ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుంటాడు. అందుకే ఉత్తర చేసిన శరణాగతికి ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని లోపల ఉన్న పిండాన్ని కాపాడాడు. అందుకే అసలు పాండవులకు ఇక వంశాంకురం లేకుండా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా చెనకబడి ఉంటే నిజంగా అసలు పాండవులు ఇంత సామ్రాజ్యాన్ని గెలిచినప్పటికీ ఎంత వైరాగ్యాన్ని పొంది ఉండేవారో, ఎంత బాధపడి ఉండేవారో, ఏమిటి మనం సాధించామని. అసలు లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది పాండవులకి వంశాంకురం లేకపోతే? కానీ ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక బాలుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై. అసలు నిజానికి పాండవుల యొక్క వంశాంకురం నశించిపోవలసినటువంటి సమయంలో ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున కృష్ణ భగవానుడు అనుగ్రహించి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి పిల్లవాడిని రక్షించాడు. కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు అని పేరు పెట్టారు. ఆయన
గొప్ప భక్తి తత్పరుడు అయ్యాడు, మహాధర్మాత్ముడయ్యాడు. తాతగారు పెట్టిన పేరు, ధర్మరాజు పెట్టిన పేరు విష్ణురాతుడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేసేవాడు? సభ తీర్చి పిల్లవాడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు ధర్మరాజు గారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అందరి వంక ఇలా పరీక్షగా చూస్తుండేవట. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా అలా చూస్తుంటావు అందరినీ అని అడిగితే, తన తల్లి కడుపు లోపలమును చూచిన రూపము ఈ జగత్తు నెల్ల కలదని పెద్దలు చెప్పగా పరీక్షించి చూడ జనుల ఎలగో పరీక్షిన్నరేంద్రుడు అనిరి నరేంద్ర. తన తల్లి కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రం వచ్చి తనని చెనకుతున్నప్పుడు రక్షించినటువంటి చతుర్భుజుడైనటువంటి శంఖచక్రగదా పద్మములను పట్టుకున్నటువంటి పీతాంబరధారి అయిన ఆ విష్ణుస్వరూపం ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నదని తన తల్లి కడుపులో ఉండగా పెద్దలు చెప్పగా విన్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రూపంతో ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడా అని పరీక్షగా చూసిన కారణం చేత పరీక్షిత్ అని పిలిచారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ కృష్ణ, సుఖం మీద కోరికను విడిచిపెట్టిన వారికి, ధన సంపాదన మీద దృష్టి పెట్టని వారికి నమస్కరిస్తున్నాను. మమకారాన్ని విడిచిపెట్టిన వారికి, శత్రువులు లేని వారికి, సిగ్గుపడని వారికి నమస్కరిస్తున్నాను. ఎక్కడా ఏ ప్రయోజనాన్ని ఆశించని వారికి, వేదజ్ఞానంలో ఎదురులేని వారికి నమస్కరిస్తున్నాను. శబ్దమెందు పట్టుకల వారికి, వేదవేత్తలకు నమస్కారం చేస్తున్నాను. అహింసావ్రతాన్ని పాటిస్తున్న వారికి, సత్య ప్రతిజ్ఞను ఆచరిస్తున్న వారికి నమస్కరిస్తున్నాను. దాంతాః శమ పరాశ్చైవ తాన్ నమస్యామి కేశవ, తాన్ నమస్యామి కేశవ. ఓ కృష్ణ, ఇంద్రియ నిగ్రహము మనస్సును నియంత్రించటం పైన ఆసక్తి చూపుతున్న మానవులకు నేను నమస్కరిస్తున్నాను. నిత్యము ఆ రోజున కావలసిన ఆహారానికి సరిపడేలాగా గింజలు ఏరుకొని తింటూ కపోత వృత్తిలో జీవిస్తున్న దేవత తిథి పూజలందు ఆసక్తి గల గృహస్థులకు నమస్కారం చేస్తున్నాను. ఎవరి పనులలో ధర్మార్థ కామాలు ఒకదానిని మరొకటి నష్టపరచకుండా, విభేదం కలగకుండా ఉంటాయో అటువంటి మంచి నియమాలు, ఆచారాలను పాటించే వారికి ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. ఓ కృష్ణ, వేద శాస్త్రజ్ఞాన సంపన్నులు ధర్మార్థ కామాలను సేవిస్తూ కూడా లోపితనం లేకుండా ఉన్నవారికి, పవిత్రశీలంతో ప్రవర్తించే వారికి నమస్కరిస్తున్నాను. ఓ మాధవ, వివిధ వ్రతాలను పాటిస్తూ నీటిని కానీ, గాలిని కానీ, యజ్ఞశేషాన్ని కానీ ఆహారంగా స్వీకరించే వారికి నమస్కరిస్తున్నాను. బ్రహ్మచర్యాన్ని పాటించేవారికి, అగ్ని పూజ చేసేవారికి, విప్రులకు, అన్ని ప్రాణులను ఆత్మస్వరూపంగా భావించేవారికి ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. ఓ కృష్ణ, లోకకర్తలైనటువంటి ఋషులకు, లోకంలోని సర్వశ్రేష్ఠులకు, ఉత్తమ వంశంలో పుట్టిన వారికి నమస్కరిస్తున్నాను. అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేవారికి, సూర్యుడిలాగా లోకాలకు వెలుగుని ఇచ్చేవారికి నమస్కారం చేస్తున్నాను. ఇలా నేనెప్పుడు అందరికీ నిత్యము నమస్కరిస్తున్నాను. అందరి క్షేమం కోరుకుంటూ ఉంటాను. కనుక కృష్ణ, నువ్వు కూడా నిత్యము విప్రులను పూజించు. విప్రులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని ప్రసాదిస్తారు. వారు కనుక గౌరవించబడితే నీకు తప్పకుండా సుఖాన్ని కలిగిస్తారు. ఎల్లప్పుడూ అతిథులను, అందరినీ ఆదరించేవారు, నిత్యము గోవులపైన, విప్రులపైన, సత్యంపైన ఆసక్తి కలవారు కష్టాలను దాటుతారు. నిత్యము మనస్సును నియంత్రించుకున్నవారు, అసూయ లేనివారు, నిత్యము స్వాధ్యాయంలో ఆసక్తి కలవారు కష్టాల నుండి బయటపడతారు. వేదాన్ని మాత్రమే ఆశ్రయించి సర్వదేవతలకు నమస్కరిస్తూ శ్రద్ధగా సాధన చేస్తున్నవారు, ఇంద్రియాలను వశపరుచుకున్నవారు ఇబ్బందులను దాటుతారు. అదేవిధంగా పండితులకు నమస్కరిస్తూ
నియమంగా వ్రతాలను పాటిస్తూ ఉన్న దానశీలురు కష్టాలను సులభంగా దాటుతారు. తపస్సులు, ఆజన్మ బ్రహ్మచారులు, తపస్సుతో పవిత్రమైన అంతఃకరణం గలవారు కష్టాల నుండి సులభంగా బయటపడతారు. దేవతలను, అతిథులను, సేవకులను, పితృదేవతలను పూజించడంలో ఆసక్తి గలవారు, యజ్ఞవేషమైన అన్నాన్ని తినేవారు ఇబ్బందులను దాటుతారు. నిత్యము అగ్నిని పూజించేవారు, అగ్నిని రక్షించుకుంటూ సోమరసాన్ని ఆహుతి చేసిన వారు కష్టాల నుండి బయటపడతారు. ఎల్లప్పుడూ నీలాగా తల్లి, తండ్రి, గురువు మొదలైన వారి పట్ల శ్రద్ధాభక్తులలో ప్రవర్తిస్తున్నవారు కష్టాల నుండి తప్పించుకుంటారు అని నారదుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, కనుక నువ్వు కూడా పితృదేవతలను, దేవతలను, విప్రులను, అతిథులను నిత్యము చక్కగా పూజించు. నీకిష్టమైన శుభాన్ని, లోకాన్ని పొందుతావు అన్నాడు భీష్ముడు. ఇష్టమైన లోకాన్ని పొందుతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రాజర్షి అయినటువంటి వృషదర్భుడి వృత్తాంతం చెప్పబడింది. ఇది శిబి చక్రవర్తి కథను పోలి ఉంటుంది కూడా. దీని సారాన్ని వెనుకటి పర్వాల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా, జ్ఞాపకం చేసుకోండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33, 34, 35, 36వ అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో విప్రుడి యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడిగాడు, ఓ తాత, దానం పుచ్చుకోవటానికి ఎవరు యోగ్యుడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, కొందరు ఏదో పనిపడి యాచిస్తారు, కొందరు మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అందుచేత ఏ యాచకుడు ఏది కోరితే దాన్ని ఆ దాత ఇవ్వాలి. కానీ దాత తన మీద ఆధారపడిన సేవకులను, ఇతర జనులను బాధించకుండా దానం చేయాలి. సేవక వర్గాన్ని ఇబ్బంది పెడుతూ ఇతరులకు దానం చేస్తే దాత పతనం అవుతాడు. ఇలా ముందు వెనకాల ఆలోచించుకొని తాను పోషించవలసిన వారిని పీడించకుండా చేసిన దానం ఉత్తమమైనది. అప్పుడు అపరిచితుడికి కూడా దానం చేయవచ్చు. అతడు దానానికి యోగ్యుడే. చాలా కాలం సహవాసం చేసిన వాడైనా దానానికి యోగ్యుడే. దూర ప్రాంతం నుండి వచ్చిన వాడైనా దానం పుచ్చుకోవటానికి యోగ్యుడు అని పండితులు చెప్పారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, ప్రాణులను బాధ పెట్టకుండా, ధర్మానికి బాధ కలిగించకుండా దానం చెయ్యాలి అని చక్కగా చెప్పావు. కానీ దాన యోగ్యతను ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి వాడికి దానం చేస్తే పశ్చాత్తాపం కలగదు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఋత్వికులు, పురోహితులు, ఆచార్యులు, శిష్యులు, ఆత్మీయులు, బంధువులు, పండితులు, అసూయ లేని వారు అందరూ పూజ్యులు, గౌరవించదగిన వారు. వీరికి భిన్నంగా ఉండేవారు, భిన్నంగా ప్రవర్తించేవారు సత్కరించటానికి తగినవారు కాదు. కనుక నిత్యము మనస్సు పెట్టి దాన యోగ్యులను పరీక్షించాలి. వాటి గురించి చెబుతున్నాను విను. అక్రోధ సత్యవచనం, అక్రోధ సత్యవచనం, అహింసాదమ ఆర్జవం, అహింసాదమ ఆర్జవం, అద్రోహో నభిమానశ్చ, అద్రోహో నభిమానశ్చ, హ్రీస్తి తిక్షా దమశమక, యస్మిన్నేతాని దృశ్యంతే, యస్మిన్నేతాని దృశ్యంతే, నచా కార్యాణి భారత, నచా కార్యాణి భారత, స్వభావతో నివిష్టాని, స్వభావతో నివిష్టాని, తత్పాత్రం మానమర్హతి, తత్పాత్రం మానమర్హతి. ఓ రాజా, క్రోధం లేకపోవటం, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడటం, అహింస, ఇంద్రియ నిగ్రహం,
నిజాయితీ, ద్రోహచింతన లేకపోవటం, అభిమానం అనే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సిగ్గు, సహనశీలం, ఇంద్రియాలను జయించటం, మనస్సును నిగ్రహించటం అనే ఈ లక్షణాలు సహజంగా కలిగి ఉండాలి. ఇలా ఉండి ధర్మ విరుద్ధమైన పనులను చెయ్యని వారు గౌరవించటానికి, సత్కరించటానికి యోగ్యులవుతారు. అలా ఉన్నవాడు చాలా కాలం సహవాసం చేసిన వాడైనా, సహవాసం అప్పుడే ఎక్కడి నుంచో వచ్చిన వాడైనా, పరిచితుడైనా అపరిచితుడైనా గౌరవించటానికి యోగ్యుడే. అప్రామాణ్యంచ వేదానాం, అప్రామాణ్యంచ వేదానాం శాస్త్రాణాం చాపి లంఘనం, శాస్త్రాణాం చాపి లంఘనం అవ్యవస్థా చ సర్వత్ర, అవ్యవస్థా చ సర్వత్ర ఏతన్నాశ నమాత్మనః, ఏతన్నాశ నమాత్మనః. వేదాలు ప్రమాణాలు కావు అని భావించకూడదు. శాస్త్ర మర్యాదలను అతిక్రమించకూడదు. అన్నిటిలోనూ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు. ఇవి ఆత్మనాశనానికి కారణాలు. వీటిని ఎల్లప్పుడూ గ్రహించాలి. రాజనీతి శాస్త్రం మీద, ఉపయోగం లేని తర్కశాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉన్నవాడు మంచి సభలలో హేతువాదాలు చేస్తాడు. ఇలా విజయం సాధించేవాడు అంటరానివాడు అని తెలుసుకోవాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తగిన విధంగా మాట్లాడని వాడిని ఆక్రోశిస్తూ, విప్రులతో అతిగా మాట్లాడేవాడిని, అందరినీ అనుమానించేవాడిని, మూఢుడిని, బాలుడిని, పరుషంగా మాట్లాడే వారందరినీ అంటరాని వారిగా భావించాలి. ఇంత శాస్త్రసమ్మతం శాస్త్రం చదివి ఒక భక్తి లేకపోతే మరి ఇంకేమని చెప్పాలా? కుక్క మొరగటానికి కానీ కరవటానికి కానీ దగ్గరికి వస్తుంది. అలాగే కేవలం అరవటానికో బెదిరించటానికో సకల శాస్త్రాలను ఖండించాలని చూసేవాడు దానం పుచ్చుకోవటానికి యోగ్యుడు కాదు. లోకయాత్రాచ ద్రష్టవ్యా ధర్మస్యాత్మ హితాని చ, ధర్మస్యాత్మ హితాని చ ఏవం నరో వర్తమానః, ఏవం నరో వర్తమానః శాశ్వతీర్వర్తతే సమాః. మనిషి లోక వ్యవహారాన్ని కూడా గమనించాలి. ధర్మాన్ని గురించి, ఆత్మహితాన్ని గురించి కూడా ఆలోచించాలి. ఇలా గమనించి తగిన విధంగా ప్రవర్తించే మానవుడే చిరకాలం వర్ధిల్లుతాడు. యాగాదులు చేసి దేవరుణాన్ని తీర్చుకోవాలి. అధ్యయనం చేసి ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. అధ్యయనం అంటే పారాయణాలు చేయటం కూడా అధ్యయనమే అవుతుంది. అన్ని పారాయణాలు చేయటం కూడా, మహాభారత పారాయణం చేయటం, భాగవత పారాయణం చేయటం కూడా అధ్యాయాలే అవుతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. పుత్ర సంతానం కని పితృ రుణాన్ని తీర్చుకోవాలి. దానాదులు చేసి విప్రుల రుణాన్ని తీర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చి అతిథి రుణాన్ని తీర్చుకోవాలి. ఇలా క్రమంగా పవిత్రంగాను, వినయంగాను, మంచి ప్రయత్నంతోనూ కర్మలను ఆచరించిన గృహస్థుడు ఎప్పుడూ కూడా ధర్మహీనుడు కాడు, పతనం కాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ రాజా, నేను శ్రీ స్వభావం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దోషాలకు మూలం వారే అని నాకు అనిపిస్తుంది. వారు తేలిక మనస్సు కలవారు. బాగుంది, అందుకే వారి స్వభావం గురించి నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఈ విషయంలో నారద మహర్షికి పంచచూడ అనేటువంటి అప్సరసకు మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను విను. అది అప్సరస, జ్ఞాపకం పెట్టుకోండి. నారదుడు మహర్షి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్డినరీ మనకు పోల్చుకోవకండి మీరు. పూర్వం దేవఋషి అయినటువంటి దేవఋషి, జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన నారద మహర్షి
సర్వలోకాలలోనూ సంచరిస్తుండగా ఒకనాడు దారిలో బ్రహ్మలోకానికి చెందిన, జ్ఞాపకం పెట్టుకోండి, బ్రహ్మలోకానికి చెందిన పంచచూడ అనేటువంటి ఒక అందమైన అప్సరసను చూశాడు. జ్ఞాపకం పెట్టుకోండి, పక్కలో ఉండే ఊరు అనుకోకూడదు మీరు. ఆమె నారదుడు ఇలా అడిగాడు, ఓ సుందరి, నా మనస్సులో ఒక సందేహం ఉంది, దాన్ని తీరుస్తావా అన్నాడు. అప్పుడు పంచచూడ, ఓ మునీంద్ర, సమాధానం చెప్పే యోగ్యత నాకుంటే నేను తప్పకుండా నీ సందేహాన్ని తీరుస్తానంది. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నీ నుండి నేను శ్రీ స్వభావాన్ని యథాతథంగా వినాలని కోరుకుంటున్నాను, చెబుతావా అని అడిగాడు. యుగాలకు సరిగా స్త్రీల మనస్సు కూడా మారిపోతుంటుంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాటలు విని పంచచూడ ఇలా అంది, ఓ మునీంద్ర, భలే ప్రశ్న వేశారు, మంచి ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసి నన్ను ఇరికించారు. స్త్రీనై ఉండి స్త్రీలను నిందించే ప్రశ్ననే అడిగారు. ఆహా, ఎంత బాగారు, నన్నే అడిగారా? నాకు స్త్రీలను నిందించే శక్తి లేదు. ఓ మహర్షి, లోకంలో ఎలాంటి స్త్రీలు ఉన్నారో వారి స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇలా నన్ను మీరు ఇబ్బంది పెట్టకూడదు అంది. అప్పుడు ఆ దేవఋషి, సుందరి, నిజం చెప్పు, అబద్ధం చెబితే దోషం అంటుకుంటుంది, అది వేరే శాపం పెట్టాడు. నిజం చెబితే తప్పులేదు, దోషం అంటుకోదన్నాడు. ఇరకాటంలో పెట్టావే మహానుభావ నువ్వు. అప్పుడు పంచచూడ శ్రీ స్వభావం గురించి చెప్పాలని నిశ్చయించుకుంది, లేకపోతే శాపం పెడతాడు ఈయన. పూర్వకాలం నుంచి వాస్తవంగా స్త్రీలలో ఉన్నటువంటి దోషాలను ఇలా చెప్పింది, ఓ మహర్షి, మంచి వంశంలో పుట్టి అందంగా ఉండి అందరూ ఉన్న స్త్రీలు కూడా హద్దులలో ఉండరు, అది స్త్రీలలోని దోషం. వారికంటే చెడు చింతనలు చేసేవారు మరొకరు లేరు. ఒక్కోపారి అట్లా కేవలం ఊరికే ఊహించుకుంటుంటారు. దోషాలు అన్నిటికీ వారే మూలం. అన్ని దోషాలకు కల్పన చేసుకొని ఇంకొకరి మీద ఏదో అనుకుంటుంటారు. కల్పన వాళ్ళకన్నా వీళ్ళ కల్పన, వీళ్ళకన్నా వాళ్ళ కల్పన. అంటే అప్పటి కాలంలో, ఇప్పుడు కాదు. ఆ విషయం నీకు తెలుసు. వారికి ఇతరులతో కలిసే అవకాశం కనుక దొరికితే వారు తమ అదుపులో ఉన్నటువంటి భర్తలను గురించి కూడా పట్టించుకోరు, ఎదురు చూడరు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. ఓ మహర్షి, మాలో ఇలా అధర్మం ఉంది, అధర్మం ఉంటుంది. అది ఏమిటంటే, పాపాత్ములైన పురుషులకు కూడా మేము సిగ్గును విడిచి సేవ చేస్తాం. పాపాత్ములైనటువంటి పురుషులకు కూడా సిగ్గు విడిచి సేవ చేస్తాం. తమను ఇష్టపడిన వాడిని, దగ్గరగా ఉన్న వాడిని, కొద్దిగా సేవ చేసిన వాడిని కోరతాం. అది వాస్తవమే కదా, అట్లా లేకపోతే ఎట్లా? ఇతరులు అడగనందువల్ల, ఇతరులు తమను కోరనందువల్ల, ఇంటి వారి భయం, బయటి వారి భయం వల్ల, భర్త దగ్గరే ఉన్నందువల్ల మాత్రమే అతివలు హద్దులలో ఉంటారు. అంత ఇంటి వరకు, కులం వరకు, మర్యాద వరకు ఉంటే మర్యాద స్త్రీలుగా ఉంటారు. యువతులుగా ఉన్నవారు అందమైన ఆభరణాలు, వస్త్రాలను ధరించి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వారిని చూసి ఎందరో కుల స్త్రీలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయ్యో, నేను కూడా ఇట్లా అలంకారంగా ఉంటే బాగుండు కదా అనుకుంటారట. దేవర్షి, కుంటి వారి మీద జిగుప్స కలిగించే వారి మీద కూడా స్త్రీలకు ఆసక్తి కలుగుతుంది. అంటే వాళ్ళను సేవిస్తారు. అంత మంచి గుణం ఉంది స్త్రీలకు. లోకంలో స్త్రీలకు పొందరాని వారంటూ ఎవరూ ఉండరు. పాపం అందరినీ వాళ్ళు సేవ చేస్తుంటారు. ఎంతోమంది స్త్రీలు వేరే వేరే విధంగా పొందుతున్నారు. ఓ బ్రహ్మస్వరూప, అతివలకు పురుషుడు లభించకపోయినా, భర్త కూడా దగ్గర లేకపోయినా వారిలో వారే కోరికలను అనుగుణంగా ప్రవర్తిస్తుంటూ ఉంటారు. అంటే ఆ కోరికలు వాళ్లే ఏదో అనుకుంటూ, వాళ్లే ఏదో సంబడపడి పోతుంటారు. పురుషులు దొరకనందువల్ల, ఇతరుల జనుల పరజన భయం వల్ల, హత్య బంధించబడటం అనేటువంటి భయం వల్ల స్త్రీలు చాటుగా ఉంటారు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.